సిపిఐ సీనియర్ నేత చలసాని వెంకటరత్నం స్ఫూర్తితో ప్రజాసేవకు పునరంకితమవుతామని సిపిఐ జిల్లా కార్యదర్శి దోనపూడి శంకర్, నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు తెలిపారు. ఆయన మరణించి 53 ఏళ్లు గడిచినా ఇప్పటికీ ఆయన స్ఫూర్తి నిలిచి ఉంటుందని వారు స్పష్టం చేశారు. కార్పొరేటర్గా విజయవాడ నగర సమగ్ర అభివృద్ధికి కృషి చేశారని వారు వివరించారు. సిపిఐ సీనియర్ నేత చలసాని వెంకటరత్నం 53వ వర్ధంతిని కృష్ణాలంకలోని సత్యం హోటల్ సెంటర్లోని చలసాని భవన్ వద్ద నిర్వహించారు. వెంకటరత్నం చిత్రపటానికి సిపిఐ జిల్లా కార్యదర్శి దోనపూడి శంకర్, నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు, పార్టీ నాయకులు దుర్గారావు, డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాస్ తదితరులు పుష్పమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా దోనపూడి శంకర్, జి కోటేశ్వరరావు మాట్లాడారు. చలసాని వెంకటరత్నం నేటి యువతకు ఆదర్శప్రాయుడన్నారు. సిపిఐ నేతగా పేద ప్రజలు, కార్మిక వర్గాల సమస్యలపై పోరాటం సాగించారన్నారు. కార్పొరేటర్గా పనిచేసిన వెంకటరత్నం విజయవాడ నగర సమగ్ర అభివృద్ధికి కృషి చేశారన్నారు. ఆయన స్ఫూర్తితో కమ్యూనిస్టులు ప్రజారంజక పాలన సాగించి నగర అభివృద్ధికి కృషి చేశారని స్పష్టం చేశారు. ఏ ప్రభుత్వాలు వచ్చినా ఆ పాలన అవినీతిమయంగా ఉందని, కమ్యూనిస్టుల పాలన కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు సిపిఐ కార్యకర్తలు పాల్గొన్నారు. అమరజీవి కామ్రేడ్ చలసాని వెంకటరత్నం 53వ వర్ధంతి సందర్భంగా సిపిఐ ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తుంది. భౌతికంగా తనువు చాలించి కిరాయి మొగులచే హత్యగావించబడి 53 సంవత్సరాలు గడిచినా ఈనాటికి కామ్రేడ్ చలసాని వెంకటరత్నం విజయవాడ నగర ప్రజలలో చిరస్మరణీయుడు, ప్రాతస్మరణీయుడు. తను నమ్మిన సిద్ధాంతం కోసం రోజుకొక పార్టీలు మార్చి ఎవరు ఎప్పుడు ఏ రాజకీయ పార్టీల్లోకి పోతారో, పోటీ చేస్తారో తెలియనటువంటి పరిస్థితుల్లో ఈ రోజున మన సమాజం ఉన్నది. అటువంటిది ఆనాడు సమాజ మార్పు కోసం మానధన ప్రాణాల ప్రజల రక్షణ కోసం తమ జీవితాల్ని పణంగా పెట్టి విజయవాడ నగరాన్ని శాంతి సౌధంగా మార్చడానికి అసాంఘిక శక్తులకు ఎదురొడ్డి పోరాడి నిలిచినటువంటి చరిత్ర విజయవాడ నగరంలో కమ్యూనిస్టు పార్టీది. మహానాయకులు కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు దగ్గర నుంచి కామ్రేడ్ చలసాని వెంకటరత్నం వరకు కూడా సంఘ వ్యతిరేక శక్తులకు వ్యతిరేకంగా పోరాడి వెన్ను చూపకుండా అసాంఘిక శక్తులను తుదినాడే ప్రజానాయకులు చిరస్మరణీయంగా చనిపోయినా కూడా ప్రజల గుండెల్లో ఉంటారనే దానికి తార్కాణం విజయవాడ నగరంలో కామ్రేడ్ చలసాని వెంకటరత్నం ఒకరిని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. 53 సంవత్సరాలైంది భౌతికంగా ఆయన చనిపోయి. కిరాయి గుండాలు అతన్ని హతమారుస్తే వారి పార్టీ, వారి సిద్ధాంతం ఆ రోజుతో అంతమైపోతుందని చెప్పి భావించారు. ఎవరైతే హత్య చేశారో హత్య చేసినటువంటి వారు కానీ, హత్య చేసినటువంటి పార్టీ కానీ ఈరోజు చరిత్రలో ఎక్కడా కనబడట్లా. కానీ 53 సంవత్సరాలైనప్పటికీ కూడా కమ్యూనిస్టు సిద్ధాంతం కోసం పనిచేసినటువంటి కామ్రేడ్ చలసాని వెంకటరత్నాన్ని ఈ రోజుకు కూడా నగర ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకొని ఆయనకి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నారు. విజయవాడ నగరంలో మున్సిపాలిటీగా ఉన్నటువంటి రోజుల్లో మున్సిపల్ కౌన్సిలర్గా విజయవాడ నగర సమగ్రాభివృద్ధిలో ఆ రోజున చలసాని వెంకటరత్నం చేస్తున్నటువంటి అభివృద్ధిని ప్రజలు చలసాని వెంకట పడుతున్నటువంటి తీరుని చూసి ఓర్వలేనటువంటి గూండా శక్తులు హతమార్చడం అనేటటువంటిది జరిగింది. వారిని యొక్క సేవలను దృష్టిలో పెట్టుకొని విజయవాడ నగరంలో